వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కియా సానెట్ వర్సెస్ కియా సెల్టాస్ వీడియో చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీకు నార్మల్గా కియా సానెట్ కనుక తీసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అనేది వచ్చే ప్రైస్కి మీకు కియా సెల్టాస్ బేస్ వేరియంట్ వస్తుంది. చాలామంది ఏమడుగుతున్నారంటే మేము ఇక్కడ టాప్ ఎండ్ వేరియంట్ తీసుకోవాలన్నా లేకపోతే అక్కడ బేస్ వేరియంట్ తీసుకొని ఏమైనా ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాలేషన్స్ ఏమైనా చేయించుకోవాలన్నా అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఈ రెండు కార్స్ని కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ ఇలా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు సానెట్ కంటే సెల్టాస్ అనేది జస్ట్ ఒక 320 మిల్లీమీటర్స్ ఆఫ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. విడుదల చూసుకున్నట్లయితే 10 మిల్లీమీటర్స్ వరకే ఎక్కువగా ఉంటుంది. హైట్ చూసుకున్నట్లయితే రెండు కార్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఇక వీల్ బేస్ గురించి చూసుకున్నట్లయితే ఒక 110 మిల్లీమీటర్స్ అనేది సెల్టాస్ ఎక్కువగా ఉంటుంది. బూట్ స్పేస్ 41 లీటర్స్, ఇది పెద్దగా ఏం అనిపించదు మీకు. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకు సానెటే ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇదనమాట కంప్లీట్ గా డైమెన్షన్స్ వైజ్ అయితే మాత్రం మీకు చూడడానికి చాలా పెద్దదిగా కనిపించాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ సెల్టాస్కి వెళ్ళిపోవచ్చు. మెయిన్లీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డైమెన్షన్స్ పెద్దగా ఉన్నట్లయితే మీకు లోపల లెగ్ రూమ్ అనేది బాగుంటుంది అండ్ క్యాబిన్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ మీరు ఏరీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అదనమాట కంప్లీట్ గా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఫ్రెండ్స్, ఇక ఇంజిన్స్ గురించి చూద్దాము. మెయిన్లీ సానెట్ లో మీకు 3 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 82 bhp ఆఫ్ పవర్, 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. 18.4 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక 1 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 118 bhp ఆఫ్ పవర్ వరకు ఇచ్చేస్తుంది. 172 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ తో 6 స్పీడ్ ఐఎంటీలో అవైలబుల్ గా ఉంది. 7 స్పీడ్ డీసీటీలో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది 18.2 18.3 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మీకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక డీజిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 99 bhp ఆఫ్ పవర్, 240 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 24.1 కిలోమీటర్ పర్ లీటర్ వరకు ఇచ్చేస్తున్నారు. ఏంటి ఓన్లీ అని అంటున్నాం అంటే ఆటోమేటిక్ కూడా ఉంది, బట్ ఏంటంటే దీని అవుట్పుట్ ఫిగర్స్ అనేవి వేరే ఉన్నాయన్నమాట. బట్ సేమ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ యూనిట్, 113 bhp ఆఫ్ పవర్, 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. 19 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ వచ్చేస్తుంది. సో ఇదనమాట కంప్లీట్గా సానెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇక మనం సెల్టాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వచ్చేస్తుంది. 113 bhp ఆఫ్ పవర్, 144 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. 7 స్పీడ్ CVTలో కూడా అవైలబుల్గా ఉంటుంది. 16 వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 138 bhp ఆఫ్ పవర్, 242 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా 16 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక డీజిల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది 113 bhp ఆఫ్ పవర్, 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో అవైలబుల్గా ఉంటుంది. మాన్యువల్లో చూసుకున్నట్లయితే 21 వరకు మైలేజ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ 18 వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ కంపేర్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. డీజిల్ ఇంజిన్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్, మెయిన్లీ ఆటోమేటిక్ అయితే మాత్రం మీకు డిఫరెన్సే ఉండదు. మాన్యువల్ అంటే కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుందేమో కానీ. ఇక పెట్రోల్ గురించి అంటారా, మీకు ఇక్కడ నోటీస్ చేయొచ్చు పెట్రోల్లో కూడా మీకు సెల్టాస్ అనేది కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నది. ఈవెన్ దో మీకు మైలేజ్ కనుక కావాలనుకున్నట్లయితే మాత్రం ఇక్కడ కళ్ళు మూసుకొని సానెట్కి వెళ్ళిపోవచ్చు. ఇదనమాట కంప్లీట్గా ఇంజిన్స్ గురించి కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీకు సానెట్ అనేది అడ్వాన్స్డ్ K1 ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేశారు. సెల్టాస్ చూసుకున్నట్లయితే మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ K2 ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కార్లలో సేమ్ సస్పెన్షన్. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ వస్తుంది. రియర్ లో చూసుకున్నట్లయితే కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సెల్ సస్పెన్షన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సానెట్ లో మీరు నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ లో డిస్క్ వచ్చేస్తుంది, రియర్ లో డ్రమ్ వచ్చేస్తుంది. బట్ సెల్టాస్ లో చూసుకున్నట్లయితే సేమ్ అంతే, కాకపోతే కొన్ని టాప్ అండ్ వేరియంట్స్ లో చూసుకున్నట్లయితే మీకు ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటుంది. ఇక కలర్స్ గురించి చూసుకున్నట్లయితే సానెట్ అనేది మీకు 8 మోనోటోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. 3 డ్యూయల్ టోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సేమ్ ఇక సెల్టాస్ కూడా అంతే అనమాట. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు రెడ్, బ్లాక్, వైట్ పెరల్, ఆరెంజ్, బ్లూ, గ్రే, సిల్వర్, క్లియర్ వైట్, రెడ్ విత్ బ్లాక్, వైట్ పెరల్ విత్ బ్లాక్, సిల్వర్ విత్ ఆరెంజ్, ఆరెంజ్ విత్ క్లియర్ వైట్ అని చాలా కలర్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి సెల్టాస్ లో. సానెట్ లో కొంచెం తక్కువగా ఉంటాయి అంతే. ఫ్రెండ్స్, ఇక రెండు కార్లలో కామన్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 1 టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు నార్మల్ సన్ రూఫ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మీకు సెల్టాస్ లో చూసుకున్నట్లయితే పానరామిక్ సన్ రూఫ్ వచ్చేస్తుంది. అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ
ఉండదు. ఇక లెదర్ సీట్స్ వస్తాయి. క్రౌన్ జెవెల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి 2 కార్లలో. హాట్ బీట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇస్తారు. హాట్ బీట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్స్ ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చేస్తున్నారు. ఆటోమేటిక్ ఏసీ విత్ రియర్ ఏసీ వెంట్స్ తో ఉంటుంది. ఎల్ఈడి సౌండ్ మూడ్ లైటింగ్ ఉంటుంది. రియర్ వైపర్స్ వస్తాయి. లెదర్ ర్యాపిడ్ గేర్ నాబ్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్రెస్ట్ వచ్చేస్తుంది. క్రూజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ చార్జర్ ఉంటుంది. అలాగే పుష్ బటన్ స్టార్ట్ విత్ కీలెస్ ఎంట్రీతో వచ్చేస్తుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి. యూవో కనెక్టెడ్ టెక్నాలజీ విత్ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీతో వచ్చేస్తుంది. కీ ఇంజిన్ స్టార్టర్ కూడా అవైలబుల్ గా ఉంది. వాయిస్ రికగ్నిషన్ విత్ హెలో కియా కమాండ్, షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది. రియర్ బంపర్ విత్ డ్యూయల్ మఫ్లర్ డిజైన్ తో అవైలబుల్ గా ఉంటుంది. రూఫ్ రైల్స్ వచ్చేస్తాయి. ఫ్రంట్ అండ్ రియర్ లో కూడా మీకు స్కిడ్ ప్లేట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక సెల్టాస్ లో యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ మాన్యువల్ సన్షేడ్ ఉంటుంది. 8 స్పీకర్స్ బోస్ సిస్టమ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. హెడ్స్ అప్ డిస్ప్లే వచ్చేస్తుంది. ఫ్రంట్ లో 17-inch అలాయ్స్ ఉంటాయి. సెకండ్ రో మీరు రిక్లైన్ చేసుకోవచ్చు. అలాగే ఎల్ఈడి లైట్ బార్ ఉంటుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అవైలబుల్ గా ఉంటుంది. టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంటుంది. ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇక సానెట్ యొక్క యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ వైరస్ ప్రొటెక్షన్ తో అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఒక మంచి విషయం. అలాగే డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ అనమాట. కో డ్రైవర్ అప్పర్ పాకెట్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇక కామన్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అవైలబుల్ గా ఉంటాయి. రియర్ డిఫాగర్, ఏబిఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ లాంచ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఆటో డిమింగ్ IRVM, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, సెంట్రల్ లాగింగ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఓన్లీ సానెట్ లో వచ్చేస్తాయి. సెల్టాస్ లో చూసుకున్నట్లయితే ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక సెల్టాస్ యూనిక్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అడిషనల్ గా 360-degree కెమెరా అవైలబుల్ గా ఉంటుంది. ఆటోమేటిక్ వైపర్స్ ఉంటాయి. బ్లైండ్ స్పాట్ మానిటర్ ఉంటుంది. సేఫ్టీ వైజ్ చూసుకున్నట్లయితే మీకు సానెట్ లో ఎక్స్ట్రా అయితే ఏమీ రావట్లేదు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు సానెట్ చూసుకున్నట్లయితే 6.5 నుంచి 11.9 lakhs అంటున్నారు. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. మనకు సెప్టెంబర్ 20 రోజు మీకు అఫీషియల్ గా కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తారు. నేను మీకు ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో సెల్టాస్ చూసుకున్నట్లయితే 9.89 lakhs నుంచి 17.54 lakhs వరకు ఉంది. సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మీరు 2 SUV ఫార్మాట్ లోనే ఉంటాయి. బట్ ఇది ఏంటంటే అండర్ 4 meters లో ఉంటుంది. అది 4 meters ఎబోవ్ ఉంటుంది. అందువల్ల దీన్ని కాంపాక్ట్ SUV అన్నారు. దాన్ని చూసుకున్నట్లయితే మిడ్ సైజ్ SUV అన్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ టాప్ అండ్ వేరియంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఆల్మోస్ట్ అక్కడ మీరు బేస్ వేరియంట్ ఏదైతే కొంటారో ఇక్కడ మీకు టాప్ అండ్ వేరియంట్ వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఇంకా వర్డిక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు సానెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంపిటేటివ్ ప్రైస్ ఫ్రెండ్స్. మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మంచి ఫీచర్స్ వస్తున్నాయి. దట్ టు వెంటిలేటెడ్ సీట్స్ అని చాలా బాగున్నాయి. 10.25-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బోస్ వాళ్ళ 7 స్పీకర్స్ వస్తాయి. చాలా మంచి మైలేజ్ వచ్చేస్తుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు. అలాగే ఆల్ మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అన్ని మీకు కవర్ అయిపోతాయి. ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే మాత్రం ఎక్సలెంట్ గా సెట్ అయిపోతుంది. అలాగే మీకు నార్మల్ గా ఒక సెకండ్ కార్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక సెల్టాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు మంచి స్పేస్ ఉంటుంది. బెటర్ రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది. చూడడానికి ఒక బీస్ట్ లాగా ఉంటుంది. అలాగే మోర్ ఫీచర్స్ ఉంటాయి. పవర్ఫుల్ టర్బో ఇంజిన్ ఉంటుంది. టర్బోలో కూడా మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఓన్లీ DCT అండ్ ఆటోమేటిక్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు మాన్యువల్ లో కూడా టర్బో ఇంజిన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో దట్ మీరు ఏంటంటే యాక్చువల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక ఇది పెద్ద ఫ్యామిలీకి ఈజీగా సూట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే వర్డిక్ట్. సో ఇక్కడ మీ ప్రయారిటీ ఫ్రెండ్స్ ఏం లేదు. మీకు ప్రైస్ బడ్జెట్ లో కావాలి, అన్ని ఫీచర్స్ కవర్ అయిపోవాలి, చూడడానికి SUV ఫార్మాట్ లో ఉండాలి, అలాగే మంచి మైలేజ్ రావాలి అనుకున్నట్లయితే కళ్ళు మూసుకొని సానెట్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లోనే ది బెస్ట్ కార్ సానెట్. ఇక సెల్టాస్ అంటారా, ఈ కార్ తో కంపేర్ చేసుకున్నట్లయితే అది కొంచెం హై ఎండ్ కార్. సో దట్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఒకవేళ ప్రాపర్ SUV కావాలనుకుంటే అటు వెళ్ళిపోండి. నార్మల్ గా అవసరం లేదు, నాకు అన్ని ఫీచర్స్ కవర్ అయిపోవాలి. మెయిన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే మాత్రం ఇక్కడ సానెట్ అనేది బెస్ట్. లేదు ఇవన్నీ వద్దామా మాకు పెద్ద కార్ కావాలనుకున్నట్టు సెల్టాస్ వెళ్ళి సెల్టాస్ HTK కనుక తీసుకొని నార్మల్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి. జస్ట్ రూఫ్ రైల్స్ ఉండవు, పైన రూఫ్ రైల్స్ వేయించుకొని ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్స్ వేయించుకొని లోపల ఒక టచ్ స్క్రీన్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు అది టాప్ అండ్ వేరియంట్. ఆల్మోస్ట్ సీట్ కవర్స్ ఒకటి చేయించుకున్నట్లయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకైతే మాత్రం ప్రాపర్ గా ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.